హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ భూపతి లీలాకృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మనమైతే వారణాసి, త్రివేణి, అయోధ్య ఈ మూడు కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే గయాకి అయితే వచ్చామండి. ఇంకెక్కడి నుంచి మన వీడియో స్టార్ట్ అవుతుంది. గయాలో అయితే విష్ణుపాదాల దర్శనం అయితే అయిపోయిందండి. విష్ణుపాదాల దర్శనం అయిపోయాక ఇప్పుడు మేము బుద్ధగా అయితే బయలుదేరాం. మొత్తం అందరం కలిసి ఒక ఆటో మాట్లాడుకున్నాం. అన్ని బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి ఇక్కడ. సో అది వెహికల్ అది క్యాచ్ చేసి అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి అరౌండ్ ఒక 10 to 9 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అని చెప్పారు. సో ఏదైతే మేమైతే వెహికల్ తీసుకొని బయలుదేరిపాం. గాయస్ అలా అలా తిరుగుకుంటూ బుద్ధగా అయితే వచ్చేసాం ఆటోలో. మొత్తానికి మా వాళ్ళు ఇక్కడ చిన్న టీ బ్రేక్ అయితే వేశారు. టీ బ్రేక్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి చూడాలి. మట్టికొండలు మేము బుద్ధగయ టెంపుల్కి వచ్చేసి వేరే రూట్ అయితే ఉంటుంది. కొంచెం రష్గా ఉండడం వల్ల మా ఆటో డ్రైవర్ ఏంటంటే ఇటుపక్క ఆపేశాడు. సో ఇలా వెళ్ళిపోండి, మీకు దగ్గర అవుతుంది అన్నాడు. అంటే బ్యాక్ సైడ్ నుంచి ఇంచుమించు టెంపుల్కి అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ని చేరుకుంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే లోపలికి. అక్కడికి వెళ్ళిపోయాక మిగతాది చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అంతా చూద్దాం. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలనుకుంటే అక్కడ మీకు కొన్ని స్టాల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే మొబైల్స్ అయితే వదిలేయాలన్నమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరికీ ఇలానే కనిపిస్తారండి వీళ్ళు. అంటే బుద్ధుడికి సంబంధించిన ప్లేస్ కాబట్టి ఆల్మోస్ట్ అంతా ఇక్కడ ఇలానే ఉంటారు. బుద్ధుడు యోగా చేసిన ప్లేస్ అనమాట. ధ్యానం చేసుకున్న ప్రదేశం టెంపుల్ లోపల ఉంటుంది. అక్కడికైతే ఫోన్ అయితే అలౌ చేయరు. సో మనం ఇందాక నేను చూపించాను కదా, అక్కడైతే ఫోను వదిలేసి ఇలా ఇప్పుడు వీళ్ళు కనిపిస్తున్నారు కదా, వెళ్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ నుంచి, ఆ ఏరియాలోకి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ మొత్తం అంతా చాలా అంటే మనం వేరే వేరే స్థలాల నుంచి వస్తాం కదా, ఇక్కడ వీళ్ళు ఇలా ఉంటుంటే సడన్గా మనం వేరే దేశంలో ఎక్కడికైనా వెళ్ళిపోయామేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. మా అమ్మ అయితే అస్సలు కళ్ళు తిప్పట్లేదు, అలా వాళ్ళని చూస్తాం. మా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ సేమ్ ఆటో ఎక్కి మా రూమ్స్కి అయితే రిటర్న్ అయిపోతున్నాం. మార్నింగ్ అయితే చూపించడం కుదరలేదు. విష్ణుపాదాల టెంపుల్ అనమాట. అక్కడికి వచ్చి విష్ణుపాదాలని ముట్టుకొని దర్శనం చేసుకుంటే మొత్తం పాపాలన్నీ పోతాయని అంటుంటారనమాట. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత బుద్ధగయాకి అయితే వెళ్ళామన్నమాట మేము. ఎర్లీ మార్నింగ్ 5 అయింది. చెక్అవుట్ చేస్తున్నాం రూమ్. మళ్ళీ ట్రావెల్ చేయాలి. గాయస్ ఒక చిన్న టీ బ్రేక్ అనమాట. ఆగాము. 6:15 అయింది. గంట జర్నీ అయ్యాక ఆగాము. ఎర్లీ మార్నింగ్ కదా, ఆగాలి. కనీసం ఒక పావు గంట అయినా ఆగాలండి. ఎందుకంటే మేము కూడా టక్కుమని నిద్రలో లేచి వస్తాం కదా, సో ఆగాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లారీ డ్రైవర్లకి నిద్ర వచ్చేస్తుంటది. వాళ్ళు కూడా ఎలా పడతారు డ్రైవ్ చేస్తూ ఉంటారు. చూడండి ఎలా వెళ్తున్నాయి లారీ. ఇక్కడి నుంచి మనం బీహార్ స్టేట్ నుంచి జార్ఖండ్ స్టేట్ లోకి వెళ్ళి అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ లోకి అయితే వెళ్తాము ఇవాళ. ఛత్తీస్గఢ్ నుంచి అక్కడ మేబీ అయితే ఒక స్టాప్ వస్తుంది, అంటే నైట్ స్టే, లేకపోతే లేదు. పదండి సరదాగా కాసేపు నాతో పాటు డ్రైవింగ్ ఎంజాయ్ చేద్దరు కానీ, అలాగే వచ్చే వ్యూస్ని కూడా ఎంజాయ్ చేద్దరు కానీ. ఈవినింగ్ అవుతుంది కదా అని చిన్న టీ బ్రేక్ కోసం అని ఆగామన్నమాట. చూసారు కదా, నా చిన్న స్టవ్తో కాఫీ అయితే పెడుతున్నాను మా వాళ్ళందరికీ. కాఫీ తాగి బయలుదేరుతాం. నైట్ జర్నీస్లో జాగ్రత్త, ఎందుకంటే అడవిల్లో ప్రయాణించేటప్పుడు
పుళ్ళు, సింహాలు కనిపించకపోయినా నక్కలు, తాబేళ్ళు, కుందేళ్ళు సడన్గా రోడ్ల మీదకి వచ్చేస్తే వాటిని తప్పించడానికి మీరు డిస్కో డ్యాన్సుల్లో బ్రేక్లు కొట్టేసి ఆ తర్వాత బండిని అటు ఇటు ఊపేసి నానారచ్చ చేసేసి వెనకతలు ఉన్నవాడిని కన్ఫ్యూజ్ చేసేసి అది లారీ ఓడైతే మరి బండి ఆగదు. కారోడు ఇంకో ఎటో కట్టు తీసుకుని లాపేస్తాడు, కానీ లారీ ఓడికైతే ఆప్షన్ లేదనమాట, గుద్దుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే లోడ్ వల్ల బ్రేకులు సరిగ్గా పట్టవు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సడన్ బ్రేక్స్ వేయాలన్నా లేదంటే ఏదైనా చూడాలన్నా లాంగ్ వ్యూ ఉంటే మంచిది. సడన్ బ్రేక్స్ అయితే మ్యాక్సిమం వేయద్దు, ఏదైనా గొయ్య ఎమర్జెన్సీ అయితే తప్ప సడన్ బ్రేక్స్ అయితే వేయద్దు. సో నైట్ జర్నీలు సో మేము అక్కడక్కడ ఆగుతూ టైంపాస్ చేస్తూ కాఫీలు టీలు తాక్కుంటూ ఇలా ఇంత దూరం అయితే వచ్చేసామండి. ఇంకా కాసేపు ఒక 50 కిలోమీటర్లు మంద కాదనుకొని తోలితే చిత్రకూట వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతాం. నైట్ జర్నీ అయితే మామూలుగా లేదు. ఫారెస్ట్లో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అంటే తెలిసిందే కదా అంత ఫారెస్ట్ ఉంటుందో. ఆ ఫారెస్ట్ అంతటిని దాటుకొని వెలుగు కనబడితే చాలా ఆనందంగా ఉందన్నమాట మాకు. సో ఇంకా సేపట్లో మేము వెళ్ళిపోయాక అక్కడ వీడియో తీద్దాం, ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. గైస్ మొత్తానికి వచ్చాం. ఎక్కడికి వచ్చాం తెలుసా? చిత్రకూట వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. అయితే నైట్ అంతా జర్నీ చేసాం. నిన్న డే అంతా, ఇవాళ నైట్ అంతా. అంటే ఎక్కడి నుంచి తెలుసా? గయా తెలుసు కదా, గయా దగ్గర నుంచి చిత్రకూట వాటర్ ఫాల్స్కి దాదాపు 950 చిల్లర అలాగ వచ్చింది అనుకోండి కిలోమీటర్స్. అవన్నీ జస్ట్ అలాగా ఒక మార్నింగ్ 6 o'clock అక్కడ జర్నీ స్టార్ట్ చేస్తే ఈరోజు 6:30కి ఇక్కడికి వచ్చామన్నమాట. చాలా ఫుల్ ఫాగ్ అనమాట ఇదంతా. చిత్రకూట ఇప్పటికీ ఇక్కడికి నేను రావడం ఫస్ట్ కోవిడ్లో ఒకసారి, తర్వాత ఫ్యామిలీతో 2 times, ఇప్పుడు ఒకసారి, అంటే 4 times వచ్చినట్టు నేను ఇక్కడికి. మొత్తం మా కాశీ అన్ని ట్రిప్స్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసేసుకున్నామ్మా. తర్వాత మీకు చెప్తే వివరంగా అసలు ఏం జరిగింది ఏంటనేది. ఓకేనా? ప్రస్తుతానికైతే ఇప్పుడు డే అండ్ నైట్ జర్నీ చేస్తూనే ఉన్నాను, డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాను. సో ఫస్ట్ ఏంటంటే కొంచెం టిఫిన్, టీ అలాంటివి ఏమైనా తాగేసి తినేసి ఆ తర్వాత వివరంగా చెప్తాను ఏంటి అనేది. ఈ వీడియోకి అయితే ఇంత గ్యాస్. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అసలు ఏమైంది ఏంటి మొత్తం అన్ని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, నెక్స్ట్ వీడియోలోనే తెలుసుకుందాం. అండ్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా కొట్టండి గాయస్. సీ యూ దెన్, బాయ్.